ఇమ్యూనిటీ కోసం పోటీపడి మరో ఇద్దరు ఎవరో నిర్ణయించి నాకు చెప్పండి. ఓకే. రెండో లెవెల్లో ఎవరి ఆట వారిది. ప్రతి ఒక్కరూ మరొకరికి ప్రత్యర్థులే. అందుకే ఆలోచించి ఎంచుకోండి. సెకండ్ ఇండివిజువల్ గేమ్. ఇది టాస్క్ అండి. మనకి ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీసుకోవాలి. ఎందుకంటే మనం కష్టపడి గేమ్ ఆడాం కాబట్టి మనం స్ట్రాంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇచ్చి మనకున్న 50% ఛాన్స్ కూడా పోగొట్టుకోకూడదు. దేనికి ఏడుస్తుంది? ఎవరికి వాళ్ళకి మెడిసిన్ లాగా యూజ్ చేస్తారు కదా, తెలుస్తుంది. అమ్మాయిలకి తనుజ నాకు కొంచెం బెటర్. ఇంకెవరున్నారు? సంజన గారు అసలు వద్దు, రితు వద్దు, ఎవరిని? ఫ్లోరా గారా శ్రీజనా? ఫ్లోరా ఓకేనా? ఫిక్స్. ఫ్లోరా తనుజ ఓకే కదా? ఓకే దీని బిగ్ బాస్ మేము పిక్ చేసుకుంది తనుజ ఇంకా ఫ్లోరా గారు. రాత్రి 8 గంటలు ఇంటి సభ్యులు ఇమ్యూనిటీ పొందడం కోసం తమ కోసం తాము పోరాడాల్సి ఉంటుంది. నేను ఇస్తున్న రెండో లెవెల్ టాస్క్ వారధి కట్టు, ఇమ్యూనిటీ పట్టు. ఈ రెండో లెవెల్ని పూర్తి చేయడం ద్వారా వచ్చే ఇమ్యూనిటీ పవర్ పొందడానికి పోటీదారులు చేయాల్సిందల్లా మీకు కేటాయించిన బ్రిడ్జెస్కి కావాల్సిన ప్లాన్స్ ఇతర ఇంటి సభ్యుల నుంచి సేకరించి బ్రిడ్జెస్ని పూర్తి చేసి దానిపై నుండి అవతల వైపుకు వెళ్ళి అక్కడ పోడియం పైన ఉన్న 2 ఇమ్యూనిటీ బ్యాడ్జెస్లో ఒకటి తీసుకోవడం. ఏ ఇద్దరు సభ్యులైతే తమ బ్రిడ్జ్ పూర్తి చేసి ముందుగా అక్కడ ఉన్న ఇమ్యూనిటీ బ్యాడ్జెస్ని తీసుకుంటారో వారు ఈ రెండో లెవెల్ టాస్క్ విజేతలవుతారు. మరియు బిగ్ బాస్ సీజన్ 9 4వ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ పవర్ పొందుతారు. ఈ టాస్క్లో పాల్గొనే 4 పోటీదారులు సంచాలకులుగా ఎవరుండాలో ఎన్నుకోవాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడు ఫ్లాంక్స్ ఇచ్చేందుకు ఏ ఇంటి సభ్యుడు ముందుకు రావాలన్నది